సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? నా పేరు అమృతలూరు విజయేశ్వరరావు. చెప్పండి సార్, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, చాలా హోరాహోరీగా జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎలక్షన్స్. ఎలా ఉండబోతుంది? మీరు ఈసారి ఎవరిని కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు కూడా ఎంతో అత్యంత వైభవంగా పోటాపోటీగా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఐటీ కంపెనీలే కానీ పరిశ్రమలే కానీ ఆడవాళ్ళకి డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇవ్వటం, ఇంకానేమో కొన్ని కట్ చేయటం, ఇవన్నీ కూడా వృద్ధులకి 2,000 రూపాయలు చేయటం, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ ఆయనే వస్తే 5 సంవత్సరాల్లో ఈ కంపెనీలు ఏంటి ఇవేంటి తెలంగాణని అభివృద్ధి చేసినటువంటి హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను కూడా ఈ విధంగా చేస్తారని మేమందరం అనుకుంటూ ఆయనే రావాలని కోరుకుంటున్నాము. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలని కోరుకుంటున్నాడు. ఆయన పెట్టిన పథకాలలో మీకేమైనా అందినాయా? మీరు ఏమైనా లబ్ధి పొందారా? అన్నీ అందినాయండి, మా వాళ్ళకి అన్నీ అందినాయి. 10,000 రూపాయలు ఇచ్చినటువంటి అమౌంట్ డ్వాక్రా మహిళలకు వచ్చినాయి. నేను ఇంత మట్టుకు వృద్ధాప్య పెన్షన్ పెట్టుకున్నాను, నాకు వస్తాయండి, రేపు నెలలో వచ్చేస్తాయంట. అట్లా కొత్త వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ దానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి, వచ్చేసినాయి కూడా కొంతమందికి. మరి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఆయన చేశాడు. ఆయన పేరు చెప్పుకుని ఇంటికి పెద్దన్నగా అందరూ అనుకుంటున్నారు. ఆయన కూడా అదే చెబుతున్నాడు, మీ పెద్ద బిడ్డగా నేను వచ్చి మీకు కావాల్సిన కార్యక్రమాలను నేను చేసి పెడతాను. మళ్ళీ నేను వచ్చాననుకో ఇంకా మా యువతకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను అని ఎన్నో విషయాలు ఆయన చెప్పుకొస్తున్నాడు. కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ కూడా నవరత్నాలు అనే పథకం మీద కూడా నేను కూడా ఈసారి సీఎం అవుతాను, ఈ పథకాలు బాగున్నాయి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అనుకుంటున్నారు కానండి, జగన్ వస్తే మటుకు మరి ఎంతవరకు చేస్తాడనేది ఒక అవకాశం మనం అడుగుతున్నారు. మరి ఆయన వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజల్లోనే కొద్ది అసంతృప్తి ఉంది. చేస్తాడని నమ్మకం ఉంది కానీ కొంత అసంతృప్తి ఉంది. అసంతృప్తితో ఎంతవరకు లాక్కొస్తాడు అనేది అవగాహన నాకు రావట్లేదు. సరే, ఈ గుడివాడ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది గత 5 సంవత్సరాల నుంచి? ఇంకేం చెందాల్సి ఉంది? ఇక లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉంటాడా? లోకల్ తీరు అంటే ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచాడండి. ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఏ విధమైన డెవలప్మెంట్కి ఇక్కడ అనుకూలత లేదు. మరి ఈసారి కనుక అవినాష్ గారు వచ్చాడు అనుకోండి, గుడివాడిని స్వర్ణాంధ్ర గుడివాడ కింద తయారు చేస్తారని ఆయన చెప్పుకొస్తున్నాడు. అట్లా చేయగలడు అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఏదైనా చేయగలరు. అది అధికారంలో లేదు కాబట్టి 15 సంవత్సరాలున్నా 20 సంవత్సరాలున్నా ఆయన పైనుంచి వచ్చే ఫండ్స్ రావు కాబట్టి ఏ విధమైన నిర్మాణం చేయలేకపోయాడు ఆయన. అది ఆయన చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తే, కానీ అధికారం లేదు కాబట్టి గుడివాడిని ఆ విధంగా అట్టిపెట్టారు. సరే, ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు మీరు? ఎవరికంటే కార్యదీక్షాపరుడు మరి దేవినేని అవినాష్ బాబు, మరి ఆయన పేరుంది, వాళ్ళ నాన్నగారు మంచి పేరు ఉంది. ఆ విధంగా ఆయనలో కాస్త చెయ్యాలనే కోరిక ఉంది కాబట్టి ఒక ఛాయిస్ ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాం. సీఎం ఎవరు మద్దతు ఇస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 100%. సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? నా పేరు జగన్మోహన్ రావు అండి. జగన్మోహన్ రావు గారు, చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఈసారి మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? జగన్ సీఎంగా చూడాలనుకుంటున్నానండి. ఎందుకు జగన్ సీఎం కావాలని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కరప్షన్కి అలవాటు పడిపోయాడండి, కాబట్టి చంద్రబాబు నాయుడు చూసి ఇసుకు పుట్టిందండి. 2003 చంద్రబాబు నాయుడు వేరండి, 2014 తర్వాత చంద్రబాబు నాయుడు వేరండి. అంతా దోచుకోవడం, ముంచుకోవడం, దాచుకోవడమే అయిపోయిందండి పరిపాలన అంతా. ఏం దోచుకున్నాడు, ఏం దాచుకున్నాడు? మీకు ఏం కనబడి ఇసుక దోచుకున్నారండి. అదే సరే, ఈ 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటున్నారు. మీరేమో దోచుకున్నాడు అంటున్నాడు. ఏ పథకాలు మీకు అందలేదా? జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్నారండి. నాలాంటి వాడికి ఏ పథకం అందలేదండి. నేను పంచదార కార్డు 10 సార్లు పెట్టానండి, ఇంతవరకు రాలేదండి. నాకు 3 బిల్డింగులు ఉన్న వాళ్ళకి పంచదార కార్డు ఇచ్చారండి. జన్మభూమి కమిటీ వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి సంతకాలు పెడుతున్నారండి. ఏదైనా లోన్ గురించి వెళ్ళి లోన్కి సంతకం పెట్టమంటే ఏదైనా వైఎస్ఆర్ మనిషి అని సంతకం పెడతలేదండి. అంత జన్మభూమి కమిటీలోనే ఉందండి, అంత మాయా మోసం అంతా అదే అండి. సరే, అంత సీనియర్ వ్యక్తి, చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అతను అభివృద్ధి చేయలేంది, జగన్ అభివృద్ధి చేస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు నిధి ఇచ్చాడండి. అతను ఏ పార్టీ అన్నామని ఆ పార్టీతో ఆ నిధులతో అతను డెవలప్ చేసుకునేవాడు. చంద్రబాబు నాయుడు 2014లో వచ్చిన తర్వాత ఈయనకి మైండ్ పోయి ఇక డబ్బులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి కనీసం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదండి. ఎక్కడి నుంచి చేస్తారండి అభివృద్ధి?
కొడాల నాని గారు 20 సంవత్సరాల నుంచి ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసాడండి. ఇప్పటికీ అతను సొంత ఖర్చు పోస్తానే ఉన్నాడండి. అతను గవర్నమెంట్లో లేకపోయినా ఆయన సొంత డబ్బులు నెలకి 15 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి నీళ్లు పోస్తున్నాడండి. అదే గవర్నమెంట్ ఉంటే 5-18లో 6-18లో డెవలప్ చేసేవాడండి. అదే కొడాలి నాని గతంలో కూడా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే కదా, అప్పుడు ఏం అభివృద్ధి? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయనకి 3 కోట్ల సంవత్సరానికి ఫండ్ ఇచ్చాడు. దాంతో ఈయన నిధులు ట్యాంకర్లు కట్టించాడు, రోడ్లు వేపించాడు, చేశారండి. సరే, మొత్తం మీద ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ ముఖ్యమంత్రి అవుతాడండి. జూన్ 6వ తారీఖు నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అంటే డిసైడ్ మీరే చేస్తున్నారా? ప్రజలందరూ చేశారండి. ప్రజలందరూ చేశారు. మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం, రోజు 4 పల్లెటూరులు తిరుగుతాం. ఏంటని పబ్లిక్ అడుగుతున్నామండి. 6వ తారీఖు ముహూర్తం పెట్టేశారండి, పబ్లికే పెట్టేశారండి. చంద్రబాబు నాయుడు ఎటు పోవాలి మరి? చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తాడు, లేకపోతే మళ్ళీ ఎక్కడో ఉంటాడు. ఇక ఆయన ఎటు పోవాలంటే 2003 తర్వాత ఎటు వెళ్ళాడు ఆయన? 6 సంవత్సరాలు తెరమరుగైపోలేదా? అలాగే మళ్ళీ కొంతకాలం తెరమరుగైపోతాడు. అంత కరెక్షన్ అయిపోయిందండి తెలుగుదేశం. గుడివాడ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇంకేం చెందాల్సి ఉంది? గుడివాడ అభివృద్ధి అంటే నీకు అమృత స్కీమ్ కింద బీజేపీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించారు. ఆ డబ్బుతోనే అభివృద్ధి జరిగింది. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా ఉండగా 2 సంవత్సరాలు చైర్మన్ మారకముందు ఏం రూపాయి ఇవ్వలే ఆయన. ఎప్పుడు చైర్మన్ మారాడో ఇక ఆ డబ్బు ఈ డబ్బు కలిపి ఈయన అభివృద్ధి చేశాడు, ఈయన అభివృద్ధి అని డబ్బా కొడుతున్నారండి. అమృత స్కీమ్ కింద బీజేపీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు గుడివాడ కేటాయించారు. అప్పుడే నీకు ఇళ్ళు కానీ ఈ మంచినీళ్ళ స్కీమ్ కానీ నాన్నగారు చేయలేదంటారేంటండి. మంచినీళ్ళు చెరువుతో ఇచ్చాడండి ఆయన. గుడివాడకి అంతకుముందు నీళ్లు సరిపోయి కాదు. సరే సార్, ఓకే. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ ఎలక్షన్స్లో ఒకవైపు టీడీపీ నుంచి వెళ్ళి దేవినేని అవినాష్, ఒకవైపు నాని, ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? ఈ ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే కావాలని మీరు కోరుకుంటున్నారు? నాని గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు. పక్కా. సరే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఈసారి కనుక ఒకవైపు జనసేన, ఒకవైపు వైసీపీ, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, ఒకవైపు కేఏ పాల్ ప్రజాశాంత పార్టీ, ఇలాంటి ఇన్ని పార్టీలు తట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుందా? అసలు ఏమీ లేదు. జగన్ గారు వీళ్ళు ఎవరు నిలవరండి. జగన్ గారు వీళ్ళు ఎవరు నిలవరు, పైకి చెప్పుకోవడం తప్ప. కేఏ పాల్ అన్న అతను గుడివాడలో ఇప్పటికి చూడాల. అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం హెలికాప్టర్ పెట్టి మీటింగ్ పెట్టాడు స్టేడియంలో, అంతే తప్ప కేఏ పాల్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు ఇక్కడ. సరే, టోటల్గా ఈసారి జగన్ నవరత్నాల పథకాలు ఆశించినంత ఫలితాలు వస్తాయంటారా? బాగా బ్రహ్మాండంగా వస్తాయి. ఇంటికి అతను కుటుంబానికి ₹1,00,000 నుంచి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నేను ఫండ్ రిలీజ్ చేస్తాను నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి అని అన్నాడు. సేమ్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ప్రతి ఇంటికి తెల్ల కార్డు ఉంది, ప్రతి ఇంటికి ఫీజు రిబర్స్మెంట్ ఉంది. వీళ్ళు క్యాస్ట్ పరంగా కానీ పార్టీలకు అతీతంగా సేవ చేశాడు మహానుభావుడు. అలాగే ఈ జగన్ కూడా చేస్తాడని ప్రతి వారి నమ్మకం ఉందండి. మొత్తం మీద చివరిగా చెప్పండి, మీ మద్దతు ఎవరికి? జగన్, కొడాలి నాని పక్కా 100% ఫుల్ కాన్ఫిడెన్స్. మామూలుగా కాదు. నిద్రలో పడుకున్న జగనే, పైకి లేచిన నానియే. మళ్ళీ చెప్పండి. నిద్రలో పడుకున్న జగనే ముఖ్యమంత్రి, తెల్లారు లేచి రోడ్డు మీద తిరిగిన నానియే, కొడాలి నాని ఎమ్మెల్యే గుడివాడకి. అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? డి నాగరమ్య. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? ఎంబీఏ సెకండ్ ఇయర్. గుడ్, ఎంబీఏ చదువుతున్నారు. చెప్పమ్మా, మీరు ఒక గ్రాడ్యుయేట్. అమ్మ చెప్పమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓ చదువుకున్న స్టూడెంట్గా చెప్పండి, మీరు ఈ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నాకు తెలిసి జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, జగన్ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు గారి నాయకత్వం ఎలా ఉందో తెలిసింది. ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో ఆయన వస్తే ఇంకా ఎలా ఉంటుందో కూడా తెలిసిద్ది. అది సరే, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పనితీరు మీకు ఏం నచ్చిందా, నచ్చలేదా? నచ్చింది. అన్నీ డెవలప్ అయినాయి, విలేజెస్ కూడా బాగా డెవలప్ చేశారు. పర్లేదు. మరి అన్ని డెవలప్మెంట్ అయిందంటున్నారు, మీరు జగన్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఆ తేడా? ఎందుకు అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలిసింది. ఫ్యూచర్లో ఆయన కూడా 5 సంవత్సరాలు బట్టి ఆయనే ఉంటున్నారు కదా. ఇంకా ఫ్యూచర్లో జగన్ వస్తే మరి ఇంకా ఆయన ఇంకేమైనా డెవలప్ చేస్తారేమో విలేజ్ని, అందుకు. ఓకే అమ్మా, సరే అమ్మ, ఈ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఈసారి మళ్ళీ జగన్కి ఒకసారి ఇస్తే బాగుంటుంది, ఈయనకన్నా బెటర్గా పరిపాలిస్తారని మీ అభిప్రాయం. ఈ 5 సంవత్సరాల్లో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఆయన పెట్టిన పథకాలు ఏమైనా మీకు అందాయా? అన్నీ అందాయండి. పథకాలు అందాయి? డ్వాక్రా గ్రూప్లో కానీ చంద్రబాబు నాయుడు గారు 10,000 చెక్, ఆరోగ్యశ్రీ అండ్ మాకు స్టడీకి సంబంధించి స్కాలర్స్ అన్నీ అందినాయి.
స్కాలర్షిప్ వచ్చిందా వచ్చింది. టోటల్గా బాగానే ఉందా పరిపాలన? బాగుందండి. బాగానే ఉందా? సరే అమ్మా, ఈ గుడివాడ నియోజకవర్గం ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగా జరిగిందా ఈ 5 yearsలో? ఇంకా జరగాల్సింది ఉందా? ఇంకా జరిగిందండి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.